హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో అయితే ఆల్రెడీ మనం కెమిస్ట్రీని స్టార్ట్ చేసేసాం. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అని చెప్పేసి చాలా బాగుందండి పీడిఎఫ్. ఇది ఆల్రెడీ నేను అడిగితే మీరు ఒకవేళ కావాలనుకుంటే నేను ఈ సిరీస్ అయిపోయిన తర్వాత నేను టెలిగ్రామ్లో దీన్ని షేర్ చేస్తాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇచ్చే క్వశ్చన్స్ కన్నా నేను ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో అందుకే వీడియో అనేది ఇంపార్టెంట్ అనమాట. లేదు అనుకుంటే ఈ పీడిఎఫ్ను కూడా మీరు చదువుకోవచ్చు. ఓకే, సో అయితే మనం కెమిస్ట్రీ కంప్లీట్ చేసాం కదా. సో ఫిజిక్స్ నుంచి ఫోర్స్ అండ్ ప్రెషర్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫోర్స్ అండ్ ప్రెషర్. సో ఇందులో నుంచి మోస్టెడ్గా రిపీటెడ్ వచ్చిన కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. అండ్ అలాగే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా చూసేద్దాం. మరి సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. The inertia of an object tends to cause the object to resist any change of its motion. సో ఇనర్షియా ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఉందంట, టెన్స్ టు కాజ్ అనే ఆబ్జెక్ట్ టు రెసిస్ట్ ఎనీ చేంజ్. అంటే ఏమీ లేదండి, రెస్ట్లో ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి. సో రెస్ట్లో ఒక ఆబ్జెక్ట్ ఉంటే అది రెసిస్ట్ చేస్తుంది అన్నమాట, బికాజ్ ఆఫ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ అన్నమాట. స్టేట్ ఆఫ్ మోషన్ అంటే మీరు న్యూటన్స్ లాలో చదువుకుంటారు. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దీన్ని మనం కదిలించాలనుకుంటే సో సమ్ ఫోర్స్ అనేది దాని మీద అప్లై చేయాల్సి ఉంటుంది. అది ఏం చేస్తుంది? ఆ ఫోర్స్ ఎందుకు అప్లై చేయాలి? బికాస్ అది కదలట్లేదు, అంటే అది మనకి రెస్ట్లో ఉందన్నమాట. సో అది సో ఇనర్షియా ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టెన్స్ టు కాజ్ ద ఆబ్జెక్ట్ టు రెసిస్ట్ ఎనీ చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్. సో అలాగే ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఎయిర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఎయిర్ అన్నా, ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై లిక్విడ్ అన్నా, ద ఆబ్జెక్ట్స్ ఆర్ మూవింగ్ త్రూ దేంట్లో నుంచి అంటే మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్. అసలు ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏంటి? ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్కి సర్ఫేస్కి మధ్యలో ఉండే ఫోర్స్నే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ అనుకోండి, ఇది సర్ఫేసు. ఈ సర్ఫేస్కి ఆబ్జెక్ట్కి మధ్యలో ఉండేదాన్నే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏటీఎం ఈజ్ యూనిట్ ఆఫ్ మెజరింగ్ డాష్ అని అడుగుతున్నాడు. ఏటీఎం ఈజ్ మెజరింగ్ డాష్ అంటే ప్రెషర్ అండి. అక్కడ ఏటీఎం అంటే అట్మాస్ఫియరిక్ షార్ట్ కట్లో ఏటీఎం అంటారు. ఈ అట్మాస్ఫియర్ అనేది యూనిట్ ఆఫ్ ప్రెషర్ అంటారన్నమాట. ఓకేనా? సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మనం ఇదే నేర్చుకుంటాం. అయితే మనకి ప్రెషర్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రెషర్ యొక్క ఫార్ములా ఏంటి మనకి? యాక్చువల్గా ప్రెషర్ అంటే P ఈక్వల్ టు ఫోర్స్ పర్ ఏరియా, అండ్ దీని యొక్క యూనిట్స్ వచ్చేసరికి పాస్కల్స్, PA అంటాం అన్నమాట. అయితే 1 అట్మాస్ఫియర్ వచ్చేసరికి మనకి సీ లెవెల్ పాయింట్లో 101,325 పాస్కల్స్ అంటాం. ఓకేనా? అంటే 1,1000,325 పాస్కల్ అనుకోవచ్చు. లేదు అనుకుంటే దీన్ని సింపుల్గా 101.325 కిలో పాస్కల్ అని కూడా అనొచ్చు అన్నమాట. ఓకేనా? ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట అది. ఓకేనా? నెక్స్ట్ వన్. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ యూనిట్ ఏరియా ఈ సర్ఫేస్ ఈజ్ కాల్డ్, ఇప్పుడు చెప్పాను నేను ప్రెషర్ ఫార్ములా, అంతే కదా. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియాని మనం ఏమంటాం? ప్రెషర్ అని చెప్తాను. ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంప్లాయిడ్ బిట్వీన్ ద టూ సర్ఫేసెస్ ఇంటరాక్టింగ్ ఇన్ ఏ రిలేటివ్ స్పీడ్. ఎప్పుడైనా సరే ఫ్రిక్షన్ ఫోర్స్ బిట్వీన్ ద టూ సర్ఫేసెస్ ఇంటరాక్టింగ్ ఇన్ ఏ రిలేటివ్ స్పీడ్ అంటే అది డైనమిక్ ఫ్రిక్షన్ అవుతుంది. ఓకేనా? సో డైనమిక్ ఫ్రిక్షన్ అవుతుంది. నెక్స్ట్, ఫిజికల్ క్వాంటిటీ దట్ కెన్ నెవర్ అక్కర్ సింగ్లీ ఇన్ నేచర్, దట్ ఈస్ ఫోర్స్ అండి. అది తనకు తానుగా ఫిజికల్ క్వాంటిటీ దట్ కెన్ నెవర్ అక్కర్ సింగ్లీ ఇన్ నేచర్ అంటే దీని అర్థం ఏంటంటే యాక్చువల్గా ఫిజికల్ క్వాంటిటీ దట్ కెన్ నెవర్ సింగ్లీ ఇన్ నేచర్ ఈజ్ ఫోర్స్ అండి. అది ఎలాగో చెప్తాను చూడండి. ఫోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ. ఇది ఒక బిట్ నేర్చుకోండి. ఫోర్స్ ఈజ్ అనే వెక్టార్ క్వాంటిటీ. అంటే వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి దాని అర్థం? వెక్టార్ అంటే బోత్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ రెండూ ఉంటాయి. ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ, దానికి బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా నేచర్లో సింగ్లీగా అక్కర్ అవ్వదు. ఎందుకు అక్కర్ అవ్వదు అంటే ఇది అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా మనం చూసినట్లయితే, థర్డ్ లాలో న్యూటన్స్ ఏం చెప్పాడు? ఏదైనా సరే ఒక రియాక్షన్ జరిగింది అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది అందరికీ తెలుసు. అంటే దాని అర్థం ఏంటి? ఒక ఆబ్జెక్ట్ మీద ఏదైనా ఫోర్స్ పడితే ఆ ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ సెకండ్ ఆబ్జెక్ట్ మీద పడితే ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన ఫోర్స్ ఎంతైతే ఉంటుందో సెకండ్ ఆబ్జెక్ట్ కూడా అంతే ఫోర్స్ని రిపల్ చేస్తుంది. అంటే ఈక్వల్గా ఆపోజిట్ ఫోర్స్ అనేది ఫస్ట్ ఆబ్జెక్ట్ మీద చూపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒక గోడను తోసావు, ఆ గోడలోని నువ్వు ఎంత ఫోర్స్ అయితే తోసావో ఆ గోడ కూడా పుషెస్ యూ బ్యాక్ విత్ సేమ్ ఈక్వల్ ఫోర్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో అదే కదా ఇక్కడ. సో అందుకని చెప్పేసి ఇక్కడ మనకి ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా దీని రిజల్ట్ ఎప్పుడు కూడా ఇంటరాక్షన్ బిట్వీన్ ద టూ ఆబ్జెక్ట్సే ఉంటుంది. ఓకేనా? సో అది అంతే తప్ప ఇది సింగ్లీగానే ఉంటుంది అన్నమాట నేచరు.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద పాజిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద బ్రేకింగ్ ప్యాడ్స్ ఆఫ్ కార్. ద పాజిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ బ్రేకింగ్ ప్యాడ్స్ ఆఫ్ కార్స్. ఇక్కడ బ్రేకింగ్ ప్యాడ్స్ ఆఫ్ కార్ అంటే దాని అర్థం ఏంటంటే, మనం కార్ నడిపేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బ్రేకింగ్ ప్యాడ్స్ అంటే ఎవరి మధ్య ఫ్రిక్షన్ అంటే ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద బ్రేకింగ్ ప్యాడ్స్ అండ్ ద వీల్స్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో అవి ప్రెస్ చేయడం వల్ల మనకి సర్ఫేస్ జనరేట్స్ ఏ ఫోర్స్ దట్ స్లోస్ ద కార్. అంటే మనకి కారు స్లో అవుతుంది కదా, అంటే రొటేషన్ ఆఫ్ వీల్స్ ఏమవుతాయి, స్లో అవుతాయి. సో అలాగే కారు స్పీడ్ కూడా మనకి ఏమవుతుంది, స్లోగా గ్రాడ్యువల్గా స్లో అవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ అదే అడుగుతున్నాను అనమాట, పాజిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎవరి మధ్య ఉంటుందంటే బ్రేకింగ్ ప్యాడ్స్ ఆఫ్ కార్ అని ఇక్కడ మనకు చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెయిట్ ఈజ్ వాట్ అని అడుగుతున్నాడు, న్యూటన్ అండి. ఓకేనా, ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెయిట్ అంటే ఏంటి, న్యూటన్. అయితే మీకు డౌట్ రావచ్చు, మరి మాస్ అంటే ఏంటి, న్యూటన్ అంటే ఏంటని. నేను ఆల్రెడీ చాలాసార్లు దీనికి నేను డిఫరెన్సెస్ చెప్పాను, చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశానండి. వెయిట్ వేరు, మాస్ వేరు. గ్రావిటీని తీసుకొని చెప్పేదాన్ని వెయిట్ అంటారు, గ్రావిటీ లేకుండా చెప్పేదాన్ని మాస్ అంటారు, అంతే డిఫరెన్సు. సో మనకి ఇక్కడ వెయిట్ అనేది ఏంటంటే ఫోర్స్ చెప్తాం అన్నమాట, మాస్ ఇంటూ గ్రావిటీ. ఓకేనా, సో ఆ విధంగా అన్నమాట. నెక్స్ట్ టెన్సైల్ ఆర్ కంప్రెసివ్ స్ట్రెస్ కెన్ ఆల్సో బీ టర్మ్డ్ యాజ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. ఇది అర్థం కావాలంటే సింపుల్గా ఒక డయాగ్రామ్లో చెప్తాను చూడండి. సో ఇప్పుడు టెన్సైల్ కంప్రెసివ్ అన్నాడు కదా, ఈ రెండు కూడా లాంగిట్యూడినల్ స్ట్రెస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోడకి నేను ఇలా స్ప్రింగ్ పెట్టాను. సో ఇలా స్ప్రింగ్ ఉంది. సో ఇప్పుడు ఈ స్ప్రింగ్ని నేను నొక్కాను అనుకోండి, ఇది ఏమవుతుంది, ఇలా ప్రెస్ అవుతుంది కదా. ఓకేనా, అంటే ఇప్పుడు నేను ఒక చెయ్యి పెట్టి నేను దీన్ని ప్రెస్ చేశాను నేను. ఓకే, చెయ్యి పెట్టి ప్రెస్ చేశాను, లేదంటే ఒక బటన్ పెట్టి దీన్ని నొక్కాను నేను, బటన్ పెట్టి నొక్కాను. ఇప్పుడు ఇది ఏమైంది, సో ఇంకొకటి ఏం చేస్తున్నాడు, ఒక చోటు ఏం చేస్తున్నాడు అంటే దీన్ని లాగుతున్నాడు అన్నమాట. ఓకేనా, దీన్ని లాగుతున్నాడు. ఇక్కడేం జరిగింది, కింద ఫోటోలో ఏం జరిగింది, పై ఫోటోలో ఏం జరిగింది. కింద ఫోటోలో స్ప్రింగ్ అనేది కంప్రెస్ అయ్యింది, పైన ఏమేం జరిగింది, టెన్సైల్ ఫోర్స్ వచ్చిందన్నమాట పైన. దీన్నే టెన్సైల్ స్ట్రెస్ అంటారు, స్ట్రెస్ అంటే ఒకలాంటి ఒక ఫోర్స్ అనుకోండి. ఓకేనా, సో ఈ కింద దాంట్లో ఏమైంది, కంప్రెస్ అయింది, దీన్నే కంప్రెస్ స్ట్రెస్ అంటన్నమాట. ఓకేనా, అంటే స్క్వీజ్ చేసినా ఏదైనా ఇలా చేసినా ఈ రెండు కూడా ఎలా ఉంటాయంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఏమీ లేదు, మీరు అప్లై చేసిన స్ప్రింగు ఇది సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి చూడండి, పెర్పెండిక్యులర్గా లేవు. పెర్పెండిక్యులర్గా ఉంటే మనకు ఒక వేరే చెప్తాం, ఇలాగా సేమ్ యాక్సిస్లో ఉంటాయి అన్నమాట. ఈ బోత్ స్ట్రెసెస్ అనేవి కూడా యాక్ట్ అలాంగ్ సేమ్ యాక్సిస్ అన్నమాట. అంటే సేమ్ యాక్సిస్ అంటే లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ యాక్సిస్లోని. సో అందుకే వీటిని లాంగిట్యూడినల్ స్ట్రెస్ అని వీటిని మనం పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాకెట్స్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డాష్ అంటున్నాడు, మొమెంటమ్. రాకెట్స్ అనేవి దేని మీద వర్క్ అవుతాయి అంటే మొమెంటమ్ మీద వర్క్ అవుతాయి. ద ఫార్ములా ఆఫ్ లీనియర్ మొమెంటమ్ ఈజ్ P = mv. ఇప్పుడు ఇక్కడ పైన మొమెంటమ్ అని ఉంది కదా, సో దాని ఫార్ములాయే ఇది మాట, మాస్ ఇంటూ వెలాసిటీ. P = m × v అంటారు. ఓకేనా, మాస్ ఇంటూ వెలాసిటీ. నెక్స్ట్ క్వశ్చన్. వెలాసిటీ చేంజెస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ ఎవ్రీ యూనిట్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ యాక్సెలరేషన్. అసలు చేంజ్ ఇన్ వెలాసిటీ, ఎప్పుడైనా ఒకటి చేంజ్ అవుతుంది, వెలాసిటీ చేంజ్ అన్నాడంటే దాని అర్థం యాక్సెలరేషన్ అండి. అసలు యాక్సెలరేషన్ డెఫినేషన్ ఏంటి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. ఎప్పుడైనా మనకి వెలాసిటీలో చేంజ్ కానీ వచ్చిందంటే దాని అర్థం ఖచ్చితంగా అది యాక్సెలరేషనే. ఓకే, అండ్ ఆబ్జెక్ట్ విత్ మోర్ మాస్ హ్యాస్ మోర్ ఇనర్షియా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి బిట్. ఆబ్జెక్ట్కి లెస్ మాస్ ఉంటే లెస్ ఇనర్షియా, మోర్ మాస్ ఉంటే మోర్ ఇనర్షియా. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇనర్షియా దేనికైతే మాస్ ఎక్కువ ఉంటుందో దానికి ఎక్కువ ఉంటుంది. నెగిటివ్ యాక్సెలరేషన్ ఈజ్ అనే ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. ఎస్, అంతే, నెగిటివ్ వెలాసిటీ అంటే మైనస్ వెలాసిటీ ఇచ్చాడు ఇక్కడ, లేదు వెలాసిటీ అనుకుంటా. నెగిటివ్ యాక్సెలరేషన్ ఈజ్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. యాక్చువల్గా క్వశ్చన్ ఇవ్వడంలో సగం ఇచ్చాడు. యాక్చువల్గా క్వశ్చన్ ఏంటంటే మనం చదువుకున్నది ఏంటంటే నెగిటివ్ యాక్సెలరేషన్ అనేది ఓకే ఉంటుంది. నెగిటివ్ యాక్సెలరేషన్ అనేది ఏంటంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మోషన్. ఓకేనా, ఆబ్జెక్ట్ మోషన్.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉంది. ఇప్పుడు ఈ కారు ఈ డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి, ఇది పాజిటివ్ యాక్సలరేషన్ అవుతుంది. కారు ఇలా వెనక్కి వచ్చింది అనుకోండి, ఇది నెగిటివ్ అవుతుంది. ముందుకెళ్తే పాజిటివ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏముండాలి? ఇట్ ఈస్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ మోషన్ ఉండాలి, వెలాసిటీ కాదు, ఆబ్జెక్ట్ మోషన్ అని ఉండాలి. ఓకేనా? సో ఇలాంటివి కూడా నేను చెప్తాను అనమాట. అందుకే మీరు జాగ్రత్త చూసుకోవాలి. ఎప్పుడు పీడిఎఫ్లో మనం డిపెండ్ అవ్వకూడదు. సో కొంచెం మన దగ్గర తెలియని ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్యాదర్ చేసుకోవాలి. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యర్ బాడీ ఫర్ ఎ షార్ట్ టైమ్ ఈజ్ కాల్డ్ ఇంపల్సివ్. ఇంపల్సివ్ ఫోర్స్ అంటే షార్ట్ టైంలో ఎక్కువ ఫోర్స్ యాక్ట్ అయితే దాన్ని ఇంపల్స్ అంటారన్నమాట. థ్రస్ట్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ డిఫరెంట్ యాజ్ ప్రెషర్. ప్రెషర్ అంటే థ్రస్ట్ అంటే ఏం లేదండి, థ్రస్ట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫోర్స్. అది ఓకేనా? థ్రస్ట్ అది ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, ప్రెషర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్సెస్ బిట్వీన్ ద చార్జ్డ్ పార్టికల్స్ attractive or repulsive forces between the charged particles due to their electric charge is defined as electrostatic force. ఇది డెఫినేషన్ అండి. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్కి డెఫినేషన్ అన్నమాట. మనం చిన్నప్పుడు పెన్ను తెల్లగా దుద్దుకొని చిన్న చిన్న కాగితం ముక్కలు అట్రాక్ట్ అవుతాయి చూడండి దానికి. సో కాంబుతో కానీ అదే దువ్వెనతో కానీ పెన్నుతో కానీ మనం దువ్వుకొని ఇలా రఫ్ చేస్తే మనకి ఒక ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది ఆ ప్లేస్లో. చిన్న కాగితం ముక్కలు కూడా అట్రాక్ట్ అవుతాయి అన్నమాట దానికి. సో ఆ విధంగా. అలాగే ద అపరెంట్ డిఫ్లెక్షన్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్ కాజ్డ్ బై ద రొటేషన్. ద అపరెంట్ డిఫ్లెక్షన్ ఆఫ్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ కాజ్డ్ బై ద రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ డ్యూ టు కొరియోలిస్ ఫోర్స్. సో అయితే ఇక్కడ మనం 19th క్వశ్చన్ కదా చెప్తున్నాం, కొరియోలిస్ ఫోర్స్ అని. సో సింపుల్గా కొరియోలిస్ ఫోర్స్ అంటే చెప్తాను చూడండి. కొరియోలిస్ ఫోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెద్ద స్పిన్నింగ్ వీల్లో ఉన్నారు. అంటే ఒక పెద్ద స్పిన్నింగ్ వీల్లో ఒక దగ్గర ఇక్కడ కూర్చున్నారు అనుకుందాం. ఓకేనా? సో అయితే మీ చేతిలో ఒక బాల్ ఉంది. ఇప్పుడు స్పిన్నింగ్ వీల్ తిరుగుతుంది. ఒక బిగ్ స్పిన్నింగ్ వీల్లో మీరు కూర్చున్నారు కదా. సో స్పిన్నింగ్ వీల్ స్పీడ్గా తిరుగుతుంది. అయితే మీ చేతిలో ఒక బాల్ని పట్టుకొని ఆ బాల్ని స్ట్రైట్గా విసిరారు, అంటే స్ట్రైట్గా రోల్ చేశారన్నమాట. దీనిలోకి బాల్ని విసిరారు. అయితే ఈ బాల్ స్ట్రైట్గా వెళ్తుంటే కానీ స్పిన్నింగ్ వీల్ తిరగడం వల్ల ఇది ఏమవుతుందంటే ఈ బాల్ ఇలా కర్వ్లా మీకు కనిపిస్తుంది. సో ఇదే సింపుల్గా చెప్పాలంటే కొరియోలిస్ అనేది ఇది ఒక ఫోర్స్ మాట. ఓకేనా? సో ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఇమాజినరీ ఆర్ అపరెంట్ ఫోర్స్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇది ఎటువంటి వాటిల్లో ఉంటుందంటే రొటేటింగ్ సిస్టంలో మనకి ఈ ఫోర్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్లో మీరు చూసుకున్నట్లయితే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేవి ఏంటి? గాలి, నీరు, ఇవన్నీ కూడా లాంగ్ డిస్టెన్స్ వెళ్తూ ఉంటాయి. సో ఎర్త్ స్పిన్ అవ్వడం వల్ల ఈ యాక్సిస్ మనకి ఇప్పుడు ఎర్త్ రొటేషన్ ఎట్ల నుంచి జరుగుతుంది? ఎర్త్ రొటేషన్ అనేది మనకి వెస్ట్ టు ఈస్ట్ జరుగుతుంది. సో ఈ రొటేషన్ ఇప్పుడు ఈ గాలి నీరు కూడా డైరెక్షన్ యాక్చువల్గా మనం ఏంటి స్ట్రైట్ పాత్ అనుకుంటే మనకి యాక్చువల్ పాత్ ఏమవుతుంది? చూసే పార్ట్ యాక్చువల్ పార్ట్ స్ట్రైట్ అయితే మనకు వచ్చే పాత్ ఎలా ఉంటుంది? కర్వ్డ్గా ఉంటుందన్నమాట. దీన్నే కొరియోలిస్ ఫోర్స్ అని కూడా అంటారన్నమాట. ఓకేనా? ఐ హోప్ మీ అందరికీ సింపుల్గా చెప్పాను, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో అది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్థన్ హెమిస్ఫియర్ నుంచి చూస్తే మూవింగ్ ఆబ్జెక్ట్స్ కర్వ్ టు ద రైట్ ఉంటాయి అన్నమాట. సదరన్ హెమిస్ఫియర్ చూసినట్లయితే ది కర్వ్ టు ద లెఫ్ట్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఫ్రిక్షనల్ ఫోర్స్ దేనికి ఎగ్జాంపుల్ అంటున్నాడు అన్నమాట. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ సెంట్రల్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది రెండు సర్ఫేస్ల మధ్య జరుగుతుంది. ఓకేనా? సో అంతే తప్ప ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఫ్రిక్షన్ ఈజ్ నాట్ ఏ స్ట్రైట్ పుల్ ఆర్ పుష్. సో అందుకే ఇది మనకి నాన్ సెంట్రల్ ఫోర్స్ అంటాం. అండ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే యాక్చువల్గా ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ హౌ ఫార్ యూ గో. అంటే నువ్వు ఎంత దూరం అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉంది, ఒక కారుని నువ్వు పుష్ చేస్తున్నావు, చిన్నది పుష్ చేస్తావు అనుకో అది చిన్నదే వెళ్తుంది కదా. అంతే తప్ప ఎందుకంటే ఒక కార్ని మనం పుష్ చేసినప్పుడు దాని టైర్కి సర్ఫేస్కి మధ్యలో ఉండే ఆ ఫ్రిక్షన్ ఏదైతే ఉంటుందో ఆ కార్ని ఆపాలని చూస్తుంది. ఫ్రిక్షన్ అంటే ఏంటి? టు రెసిస్ట్ ద బాడీ. సో ఒక బాడీ ఇప్పుడు ఒక సైకిల్ ఒకసారి 3 times పెడల్ వీల్ తొక్కావు, సైకిల్ కదిలింది. ఆ పెడల్ వీల్ తొక్కడం ఆపేస్తే సైకిల్ ఎంతవరకు వెళ్తుంది అలాగా? సో కొంచెం దూరమే కదా వెళ్తుంది. సో అంటే ఇక్కడ డిపెండ్స్ ఆన్ ది హౌ ఫార్ యూ గో. నువ్వు ఎంత దూరం అయితే వెళ్తావో దాన్ని బట్టే ఫ్రిక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. అంతే తప్ప సో అది మాట. అందుకే ఫ్రిక్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ సెంట్రల్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం మనం ఇక్కడ. సో ఫోర్స్లోని ఫ్రిక్షన్ అనేది మనకి ఇది కాదు, సెంట్రల్ ఫోర్స్ కాదు. ఓకే, ఇది ఒక నాన్ సెంట్రల్ ఫోర్స్ అని గుర్తుపెట్టుకోండి, నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్.
ద అప్వర్డ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఏ ఫ్లూయిడ్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఇన్ ఇట్ అపోజింగ్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ కాల్డ్ బయాన్సీ. బయాన్సీ అంటే ఏమీ లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీటిలో వస్తువు, ఇప్పుడు నీటిలో పడవ ఉంది, నీటిలో పడవ తేలుతుంది అంటే దాని అర్థం ఏంటి? నీటిలో పడవ తేలుతుంది అంటే అది బయాన్సీ అన్నమాట. అంటే బయాన్సీ అంటే ఏదో తెలియని ఒక ఫోర్సు మనకి కింద నుంచి ఒక అప్వర్డ్ డైరెక్షన్లో మనకి నీటిలో ఇది మనల్ని పైకి పుష్ చేస్తుంది అన్నమాట. ఫ్లూయిడ్లోని ఆ ఆబ్జెక్ట్ అనేది ఫ్లోట్ అవ్వడానికి అది యూజ్ అవుతుంది అన్నమాట. అపోజింగ్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ కాల్డ్ బయాన్సీ. మీరు ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్లో కూడా ఇది నేర్చుకుంటారు. ఓకే, నెక్స్ట్ ద బాల్ బేరింగ్స్ ఆర్ యూజ్డ్ టు కన్వర్ట్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఇంటూ రోలింగ్ ఫ్రిక్షన్. బాల్ బేరింగ్స్ తెలుసు కదండి మీకు, ఇలా రౌండ్గా ఉంటాయి. సో అవి మాట. ఓకే, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ఈక్వల్ టు ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ మాట. ఓకేనా, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఆఫ్ బాడీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్. ఇది చదవగానే మీకు ఏం గుర్తు రావాలి? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఆఫ్ ఎ బాడీ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ఎస్, న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ మనకి ఏం చెప్తుంది అంటే మనకి ఎప్పుడైనా సరే మూమెంటమ్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ యొక్క మాస్ అండ్ వెలాసిటీ అని చెప్తుంది. అసలు మూమెంటమ్ అంటే ఏంటి? మూమెంటమ్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. మూమెంటమ్ అంటే m ఈక్వల్ టు ఎమ్ని మనకి మూమెంటమ్ యొక్క సింబల్ ఏంటంటే పి అండి, క్యాపిటల్ పి ఇలా ఉంటుంది. పి ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. చాలా ఇంపార్టెంట్ మూమెంటమ్ యొక్క ఫార్ములా. సో ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ మూమెంటమ్ చేంజెస్ ఎయిదర్ ఇట్ స్పీడ్ ఆర్ డైరెక్షన్ చేంజెస్, ఏదైనా సరే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ అనేది ఈజ్ డైరెక్ట్లీ ఈక్వల్ టు ది ఫోర్స్ అప్లైడ్ అనమాట. అది ఇప్పుడు ఫోర్స్ అప్లైడ్ అంటే దాని అర్థం ఎఫ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ మూమెంటమ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ టైం. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, చేంజ్ ఇన్ మూమెంటమ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ టైం. ఓకేనా, సో అది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ద నాన్ సెంట్రల్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్, మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడిగాడు ఇక్కడ. ద నాన్ సెంట్రల్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఆఫ్ ఏ నాన్ యాక్సలరేటెడ్ బాడీ ఈజ్ ఆల్వేస్ జీరో. యాక్సలరేటెడ్ లేని బాడీ మాట ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఏమవుతుంది? జీరో అవుతుంది. అది ఈజీగా చెప్పొచ్చు. నాన్ యాక్సలరేటెడ్ బాడీ ఈజ్ ఆల్వేస్ జీరో. మ్యాగ్నెటిక్ కామా ఎలక్ట్రోస్టాటిక్ కామా గ్రావిటేషనల్ ఫోర్సెస్ కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. కాంటాక్ట్ ఫోర్స్, నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఫోర్సెస్ ఆర్ టూ టైప్స్ అండి. కాంటాక్ట్ ఫోర్స్ ఉంటుంది, నాన్ కాంటాక్ట్ ఫోర్స్ ఉంటుంది. ఓకే, సో ఇలా చూసుకుంటే కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మస్కులర్ ఫోర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం మజిల్స్ యూజ్ చేస్తాం కదా, దాన్ని మస్కులర్ ఫోర్స్ అంటాం. అప్పుడు ఏదైనా వస్తువుని తోయాలంటే మనం దాన్ని తాకి టచ్ చేసి తోస్తాం చూడండి, అది కాంటాక్ట్ ఫోర్స్లోకి వస్తుంది. ఏది తాకకుండా ఆటోమేటిక్గా వస్తువు కదిలింది అనుకోండి, అది నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ బాల్ పైకి విసిరితే బాల్ కిందకి పడిపోతుంది, అదేంటి? నాన్ కాంటాక్ట్ ఫోర్సు కదా. సో అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కదా. అలాగే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సు, మ్యాగ్నెటిక్, వీటి ఎట్లికి కూడా కాంటాక్ట్ అవసరం లేదు. అందుకే వీటిని ఏమంటామంటే నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అని పిలుస్తాము. నెక్స్ట్, బోత్ ద గ్రావిటేషనల్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ షేర్ ద కామన్ ఫ్యూచర్ ఆఫ్ లాంగ్ రేంజ్ ఫోర్సెస్. ఓకే, ఇవి లాంగ్ రేంజ్ ఫోర్సెస్ అండి, ఈజీగా చెప్పొచ్చు. గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ ఆర్ లాంగ్ రేంజింగ్ ఫోర్స్. సో నెక్స్ట్, ద ప్రెషర్ ఇన్సైడ్ ద సోప్ బబుల్. ప్రెషర్ ఇన్సైడ్ ద సోప్ బబుల్ అనేది దేని మీద మనకి ఉంటుందంటే ఇట్ ఈజ్ మోర్ దెన్ ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్. మనకి అట్మాస్ఫియరిక్లో ఆల్రెడీ దీనికి ఆన్సర్ చెప్పాను నేను, 101.35 కిలో పాస్కల్ అని చెప్పేసి. సో అది మాట అట్మాస్ఫియరిక్ ప్రెషర్, ఏటీఎం అంటారు మనం. ఓకేనా, మోర్ దెన్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మాట. ప్రెషర్ ఇన్సైడ్ ద సోప్ బబుల్ ఏదంటే ఈజ్ మోర్ దెన్ ది అట్మాస్ఫియరిక్ ప్రెషర్. నెక్స్ట్, వెన్ ఏ సర్ఫేస్ ఈజ్ రఫ్ దెన్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్. సర్ఫేస్ ఎప్పుడైనా ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ స్మూత్ మీద ఒకలాగా ఉంటుంది, స్మూత్ సర్ఫేస్ మీద ఒకలా ఉంటుంది, రఫ్ సర్ఫేస్ మీద ఒకలా ఉంటుంది. సో వెన్ ఏ సర్ఫేస్ ఈజ్ రఫ్ దెన్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఇంక్రీజెస్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కడ తక్కువ ఉంటుంది అంటే మనకి స్మూత్ సర్ఫేస్ మీద తక్కువ ఉంటుంది, రఫ్ సర్ఫేస్ మీద ఎక్కువ ఉంటుంది. The acceleration is directed towards the center of the circular path followed by an object
ఇన్ మోషన్ ఈజ్ సెంట్రిపెటల్ యాక్సిలరేషన్. సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ అంటే ఏమీ లేదండి, సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బాల్కి తాడు కట్టావు, నువ్వు మధ్యలో నించున్నావు, మధ్యలో నించొని ఇది నీ హెడ్. సో ఆ బాల్ని ఇలాగ తాడుతో కట్టి చుట్టూ తిప్పుతున్నావు అన్నమాట. ఓకే, చుట్టూ తిప్పుతున్నప్పుడు ఈ బాల్ ఏమైంది, ఈ బాలు సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది. అంటే ప్రతి సెకండ్కి అది డైరెక్షన్ని చేంజ్ చేసుకుంటుంది. అలాగే అది కర్వ్డ్గా తిరగడానికి కారణం ఎవరు, నువ్వు అక్కడ చేత్తో ఒక థ్రెడ్ని పట్టుకొని తిరుగుతున్నావు చూసావా. అంటే ద ఆబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్డ్ ద సర్క్యులర్ పాత్, ఇట్ ఆల్వేస్ పాయింట్స్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. అంటే నువ్వు ఆ తాడుని పట్టుకోవడం వల్ల ఈ మధ్యలో ఉంది చూసావా, దీన్నే సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం అన్నమాట. ఓకేనా, సెంట్రిపెటల్ ఫోర్స్లో చేంజ్ ఇన్ డైరెక్షన్ అవుతుంది, అందుకే దీన్ని సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ అని కూడా అంటాం అన్నమాట, విచ్ మేక్స్ ద ఆబ్జెక్ట్ టర్న్. ఓకేనా, సో అది మాట. సో తాడు పట్టుకొని మనం ఇలా తిప్పినప్పుడు బాల్ మనం కూడా దాంతోపాటు తిరిగినప్పుడు ఆ బాల్ మన నుంచి దూరంగా వెళ్ళదు, అలాగని దగ్గరికి రాదు, ఒక ఫిక్స్డ్ పాత్లో తిరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఈ తాడు వల్ల దీన్నే మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ద ఫార్ములా ఫర్ సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ ఇస్ గివెన్ బై లీనియర్ వెలాసిటీ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై రేడియస్. ఫార్ములా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. లీనియర్ వెలాసిటీ అంటే ఏం లేదు, ఇక్కడ రాస్తాను చూడండి. సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ని దాన్ని ఏసీ అంటాం యాక్చువల్గా. సో ఇది ఏంటంటే వి స్క్వేర్ డివైడెడ్ బై ఆర్ మాట. ఇక్కడ వి స్క్వేర్ అంటే లీనియర్ వెలాసిటీ హోల్ స్క్వేర్. ఓకేనా, లీనియర్ వెలాసిటీ మాట, లీనియర్ వెలాసిటీ స్క్వేర్ డివైడెడ్ బై ఆర్ అంటే ఇక్కడ రేడియస్ మాట. రేడియస్ అంటే చెప్పాను కదా, రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ పాత్ అని. ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ యొక్క రేడియస్ మాట. ఓకేనా, సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ ఫార్ములా ఏసీ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్. సో యాక్సిలరేషన్ యొక్క మీకు యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది, వెలాసిటీ ఏమించో మీటర్ పర్ సెకండ్ అంటాం, రేడియస్కి ఏమించో మీటర్స్లో చెప్తూ ఉంటాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అనదర్ నేమ్ ఫర్ సెంటర్ సీకింగ్ ఫోర్స్. ఇప్పుడే చెప్పాను కదా, సెంటర్ సీకింగ్ ఫోర్స్ ఏముంటుంది, సెంట్రిపెటల్ ఫోర్సే ఉంటుంది. ఓకేనా, బయట అవుటర్ సైడ్ అయితే సెంట్రిఫ్యూగల్ అంటాం, బయటికి వెళ్ళిపోయేదాన్ని, లోపలికి కనెక్ట్ అయ్యి ఉండి ఇన్వర్ట్స్ ఉండేదాన్ని సెంట్రిపెటల్ అంటాం. ఓకేనా, సెంటర్ సీకింగ్ ఫోర్స్ ఏమవుతుంది, సెంట్రిపెటల్ ఫోర్స్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఆల్రెడీ 33 క్వశ్చన్ అయితే మనకి ఎగ్జామ్స్లో కూడా ఇచ్చాడు. స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ డాష్. స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది దేన్ని అంటారు, సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్. స్టాటిక్ ఫ్రిక్షన్ని ఎలా కన్సిడర్ చేస్తారు, సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్. ఇలా కూడా అడగొచ్చు, సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ని ఏ ఫ్రిక్షన్ కన్సిడర్ చేస్తుందని, స్టాటిక్ ఫ్రిక్షన్. ఓకేనా, స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే కదలకుండా ఉండేది. నెక్స్ట్, ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద చార్జ్డ్ బాడీ ఆన్ అదర్ చార్జ్డ్ ఆర్ అన్చార్జ్డ్ బాడీ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. మీరు చార్జ్డ్ బాడీ అని చూడగానే మీకు గుర్తు రావాల్సిన ఫోర్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆన్ అనదర్ చార్జ్డ్ ఆర్ అన్చార్జ్డ్ బాడీ. ఓకేనా, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు పెన్నుతో ఇలాగా అనుకొని కాగితాలు అంటించుకునే వాళ్ళని చూడండి, కాగితాలు మ్యాగ్నెట్లాగా అతుక్కుంటాయి దానికి. సో అది మాట ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ద సబ్స్టెన్స్ విచ్ రెడ్యూస్ ఫ్రిక్షన్. అయితే ఫ్రిక్షన్ని తగ్గించడానికి ఏ సబ్స్టెన్స్ని యూజ్ చేస్తారు, లూబ్రికెంట్స్, ఆయిల్స్ అండి. మనకి మిషన్లో చూడండి టైట్గా పడితే అందులో ఆయిల్ వేస్తాం, ఎందుకు, స్మూత్ అవ్వడానికి. సో స్మూత్గా ఉన్నప్పుడు ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది, మిషన్ కూడా బాగా రన్ అవుతుందన్నమాట. సో లూబ్రికెంట్స్ యూజ్ చేస్తారు. ద ఎయిర్ ఈజ్ ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియాస్ టు లో ప్రెషర్ ఏరియాస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గాలి ఎప్పుడైనా సరే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ ఏరియాస్లోకి ట్రావెల్ అవుతుంది. అంటే ఇది మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈక్వేటర్ అండి, ఇది మన భూమి అనుకోండి. ఓకేనా, ఇది మన ఎర్త్ అనుకోండి. సో ఎర్త్లో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఈక్వేటర్ 0 degrees. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈక్వేటర్ దగ్గర ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఎక్కువ టెంపరేచర్ అంటే హై టెంపరేచర్ ఉంటుంది. ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఓకేనా, ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోల్. నార్త్ పోల్ దగ్గర టెంపరేచర్ ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఎక్కడైతే టెంపరేచర్ తక్కువ ఉంటుందో అక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈక్వేటర్ దగ్గర టెంపరేచర్ ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా, సో ఇక్కడ ప్రెషరు తక్కువ ఉంటుంది. ఇప్పుడు నాకు చెప్పండి, గాలి ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ బిట్టు బట్టి మీరు గాలి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఎస్, మనకి పోల్స్ దగ్గర నుంచి గాలి అనేది
ఎక్కువగా వస్తుంది. ఎయిర్ ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ ద హై ప్రెషర్ ఏరియాస్ టు లో ప్రెషర్ ఏరియాస్. అందుకే మీరు ఇండియాని కూడా గమనించినట్లయితే మన ఇండియా ఎలా ఉంటుంది కదా, సో ఇక్కడ మనకి ఏంటి మనకి ఈ మంచు పర్వతాలు ఉంటాయి కదా, నేపాల్ టు ఇండియా టు నేపాల్ అలా మనకి హిమాలయస్ అలా క్రాస్గా ఉంటాయి కదా. సో ఇక్కడ నుంచి ఏంటంటే బలమైన విండ్స్ వస్తాయి అన్నమాట. అందుకే మేఘాలు ఇటు వెళ్ళవు. గుజరాత్ నుంచి వెళ్ళి ఇక్కడ అరవల్లి రేంజెస్ అడ్డుతాయి. రాజస్థాన్లో లిటిల్ ఫాల్ రెయిన్ఫాల్ అవ్వచ్చు. సో మేఘాలు ఇలాగొచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకుంటే ఇలాగా, ఎందుకంటే బలమైన గాలుల వల్ల అక్కడ మేఘాలు అనేవి తిరిగి వెనక్కి వచ్చేస్తాయి అన్నమాట. సో అది సో అలా వచ్చేసి మనకి తమిళనాడు నుంచి బే ఆఫ్ బెంగాల్లోకి కలిసిపోతుంది. బే ఆఫ్ బెంగాల్లో మళ్ళీ గిరగిరగిరమని తిరిగి మళ్ళీ అక్టోబర్ హీట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి సైక్లోన్స్ అనేవి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అందుకే ప్రతి సంవత్సరం ఒక సైక్లోన్ అయినా చూస్తాం మనం ఖచ్చితంగా. ఓకేనా, ఖచ్చితంగా ఉంటుంది సైక్లోన్. నెక్స్ట్, సో ద వాల్యూ ఆఫ్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. నేను ఆల్రెడీ చెప్పాను, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అంటే ప్రెషర్. వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ డబల్డ్ ఇట్స్ మొమెంటమ్. ద వెలాసిటీ ఆఫ్ బాడీ ఈజ్ డబల్ అయితే ఇట్స్ మొమెంటమ్ ఏమవుతుంది, డబల్ అవుతుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అది. ఎందుకంటే ఇందాకలే చెప్పాను మీకు, మొమెంటమ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ ఎమ్ ఇంటూ వి అని చెప్పాను కదా. మొమెంటమ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ అని చెప్పాను కదా. అప్పుడు ఏమవుద్ది, వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ డబుల్ అయింది అనుకోండి, మొమెంటమ్ కూడా డబుల్ అవుతుంది కదా. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది రెండింటికి. ఓకే, సో అది ఇంకే కిందనే ఇచ్చేసాడు చూడండి. మొమెంటమ్ ఆఫ్ ఎ బాడీ పీ ఈక్వల్ టు గివెన్ బై ద మాస్ ఇంటూ వెలాసిటీ. ఫార్ములా మాట అది, ఎమ్ ఇంటూ వి. ఫ్రిక్షన్ ఈజ్ ఏ కాంటాక్ట్ ఫోర్స్. ఇందాక చెప్పాను కదా, ఫ్రిక్షన్ అనేది రెండు ఆబ్జెక్టుల మధ్య జరగాలి, ఖచ్చితంగా టచ్ అవ్వాలి, అప్పుడే మధ్యన ఫ్రిక్షన్ ఫోర్స్ ఉందని చెప్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్రావిటేషనల్, ఎలక్ట్రోస్టాటిక్, మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఆర్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఇది ఆల్రెడీ చూసాం. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఫ్రిక్షన్: స్టాటిక్, స్లైడింగ్, రోలింగ్. స్టాటిక్ అంటే అసలు ఫ్రిక్షనే ఉండదు, అంటే కదలదన్నమాట. యాక్చువల్గా బాడీ స్టాటిక్లో ఉంటే ఒక బాడీని హోల్డ్ చేసి పట్టుకోవడాన్ని మనం స్టాటిక్ అంటాం. ఈజ్ గ్రేటర్ దెన్ స్లైడింగ్ ఈజ్ గ్రేటర్ దెన్ రోలింగ్. ఎందులో ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది అంటే రోలింగ్లో తక్కువ ఉంటుంది. ఎందుకు రోలింగ్లో తక్కువ ఉంటుంది? కాంటాక్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి. కాంటాక్ట్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఇనర్షియా ఆఫ్ ఎ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఇట్స్ మాస్. ఇనర్షియా ఆఫ్ ఎ బాడీ, ఇది మీకు సింపుల్గా అర్థం అవ్వాలి అంటే నేను సింపుల్గా ఒక చిన్న మొక్క చెప్తాను చూడండి. ఇనర్షియా అంటే ఏంటి అసలు యాక్చువల్గా? ఇనర్షియా అంటే ఏదైనా ఒక ఆబ్జెక్టు తన యొక్క మోషన్ని రిసిస్ట్ చేయడం, చేంజింగ్ ఇట్స్ మోషన్ టు రిసిస్ట్ మాట. అంటే ఒక బాడీ కదలకుండా ఉండడానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక బాడీ ఉంది, ఆ బాడీ కదలకుండా ఉంది అంటే స్టిల్గా ఉంది. ఒక బాడీ కదలకుండా ఉంది అంటే దానికి ఏం కోరుకుంటుంది? ఆ బాడీ కదలకుండా ఉండడానికే కోరుకుంటుంది. అదే ఒక బాడీ కదులుతుంది అనుకోండి, ఆ బాడీ కదలడానికి కోరుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు మీకు ఇనర్షియా అంటే ఏంటంటే ఆ బాడీ అనేది దాని యొక్క పొజిషన్ని నువ్వు చేంజ్ చేయాలంటే అది రిసిస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక వస్తువుని తోస్తున్నావు, ఆగిపోయిన వస్తువుని తొయ్యాలంటే నీకేం కావాలి? ఫోర్స్ కావాలి. మరి నువ్వు ఆ ఫోర్స్ అప్లై చేస్తేనే కదా బాడీ అనేది కదులుతుంది, అంతే కదా? సో అది మాట. అయితే ఇక్కడ మరి క్వశ్చన్లో ఏమంటున్నాడు? ఇనర్షియా ఆఫ్ ఎ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మాస్ అంటే ఇప్పుడు చెప్పాను ఇనర్షియా అంటే ఏంటని. ఇనర్షియా అంటే ఏంటి? ఒక ఆబ్జెక్టు తనను తాను చేంజ్ చేసుకోకుండా అంటే కదలకుండా రెసిస్ట్ చేయడాన్ని, అంటే రెసిస్ట్ ద చేంజింగ్ ఇన్ ఇట్స్ పొజిషన్ని చేంజ్ అవ్వకుండా రెసిస్ట్ చేసుకోవడాన్ని ఇనర్షియా అంటారు. మరి ఇప్పుడు నాకు చెప్పండి, ఒక రాయి ఉంది, ఇంకొక బండరాయి ఉంది, రెండిట్లో దేనికి ఎక్కువ ఎనర్షియా ఉంటుంది? బండరాయికనే చెప్తాం. ఎందుకంటే ద బిగ్గర్ ద మాస్ ద బిగ్గర్ ద ఎనర్షియా అని చెప్తాం. ఎందుకంటే పెద్ద రాయిని కదిలించడం అంత ఈజీ కాదు కదా. ఓకేనా? దాన్ని పుష్ చేయాలన్నా దాన్ని ఆపాలన్నా చాలా కష్టం కదా, ఎందుకంటే దానికి ఇనర్షియా అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? సో అది మాట ఇనర్షియా. అందుకని ఎప్పుడు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది మాస్ అంటారు. ద మోషన్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్.
అంటే మోషన్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే పైకి ఇసిన బాల్ మళ్ళీ కిందకు వస్తుంది కదా, దాన్ని ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటమాట. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్. ఓకేనా, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అది పడిపోవడానికి కారణం. ద మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ యూనిఫామ్ ఇఫ్ ఇట్స్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్. అంతే కదా, మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ యూనిఫామ్ ఎప్పుడు అవుతుంది? ఇఫ్ ఇట్స్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్. స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ షోన్ బై. ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అనేది మనకి ఏం చూపిస్తుంది అంటే డిస్టెన్స్ టైం గ్రాఫ్ చూపిస్తుంది. ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అనేది మనకి ఏ గ్రాఫ్లో తెలుస్తుంది? డిస్టెన్స్ టైం గ్రాఫ్లో తెలుస్తుంది అన్నమాట. థ్రస్ట్ కూడా ఒక ఫోర్సేనండి. జనరేషన్ బై ద రాకెట్ ఇంజన్స్ అండ్ డిఫ్లేటింగ్ బెలూన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద న్యూటన్స్ థర్డ్ లా. అంతే, న్యూటన్స్ థర్డ్ లా ప్రకారంగానే ఇవన్నీ నడుచుకుంటాయి. న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుంది? ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యర్ బాడీ ఫర్ ఏ షార్ట్ టైమ్ ఈజ్ కాల్డ్ ఇంపల్సివ్ ఫోర్స్. ఆల్రెడీ ఈ బిట్ చెప్పాను నేను. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లండన్ ఫోర్స్ ఈజ్ డిస్పర్షన్ ఫోర్సెస్. ఇది కూడా నేను ఆల్రెడీ చెప్పాను. లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను ముందు బిట్లో. ద డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ స్పీడ్. ద డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ స్పీడ్. ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎగ్జైటెడ్ బై ఫ్లూయిడ్స్ ఈజ్ కాల్డ్ డ్రాగ్. ఏదైనా ఫ్లూయిడ్స్ ద్వారా ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఎగ్జైట్ అయితే దాన్ని డ్రాగ్ అంటారు. ఓకే, క్వాంటిటేటివ్ డెఫినిషన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ గివెన్ బై న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. క్వాంటిటేటివ్ డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ గివెన్ బై న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ద రేంజ్ ఆఫ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ 10⁻⁻16 మీటర్స్. అంటే ద రేంజ్ ఆఫ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ఎంత ఉంటుందంటే ఇట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ 10⁻⁻16 మీటర్స్. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. వెలాసిటీలో చేంజ్ వస్తే దాన్ని ఏమంటాం? యాక్సిలరేషన్ అంటాం. ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ సర్ఫేస్ స్మూత్నెస్. అంతే కదా, సర్ఫేస్ రఫ్గా ఉంటే ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, సర్ఫేస్ స్మూత్గా ఉంటే ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది. ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ అపోజెస్ ద అప్లైడ్ ఫోర్సెస్. అంతే కదా, నువ్వు అప్లై చేసిన ఫోర్స్ అనేది దాన్ని అపోజ్ చేసేది ఎవరు? ఫ్రిక్షనే. ఎందుకంటే ఒక బాక్స్ని నువ్వు తోస్తున్నావు, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఒక బాక్స్ని నువ్వు తోస్తున్నావు, ఈ బాక్స్ని నువ్వు తోసినప్పుడు ఫోర్స్ ఈ విధంగా అప్లై చేస్తున్నావు. అప్పుడు నీకు ఆపోజిట్లో వచ్చే ఫోర్స్ ఏంటి? ఇక్కడ ఫ్రిక్షన్ ఫోర్స్. ఓకే, సో అది మాట. నెక్స్ట్, థ్రస్ట్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ ప్రెషర్. థ్రస్ట్ అంటే ఫోర్స్ అని చెప్పాను కదా, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అంటే ఏంటి? ప్రెషర్. వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ కంప్లీట్లీ రికవరబుల్. వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ కంప్లీట్లీ రికవరబుల్. అయితే ఇది మీకు చిన్న కన్ఫ్యూషన్ అవ్వచ్చు. నేను సింపుల్గా మీకు చిన్న ఎగ్జాంపుల్తో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ కంప్లీట్లీ రికవరబుల్ అంటే దాని అర్థం ఏంటంటే, కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వెన్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్ అనేది ఒక వర్క్ని చేయడం అంటే ఆ వర్క్లో ఉండే ఎనర్జీని స్టోర్ చేయడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్ప్రింగ్ ఫోర్స్ ఉంది. ఒక స్ప్రింగ్ని మీరు నొక్కి పట్టుకున్నారు, అక్కడ ఏం ఎనర్జీ ఉంటుంది? పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఒక స్ప్రింగ్ని గట్టిగా 2 చేతులతోటి నొక్కినప్పుడు ఏమవుతుంది? ఆ స్ప్రింగ్ అనేది చిన్నదవుతుందా? కానీ ఎప్పుడైతే మీరు చేతులు తీసేస్తారో, మీరు ఎంత బలంతో అయితే నొక్కారో అది అంతే బలం అనేది అది రీస్టోర్ చేసుకొని యాక్సిలరేట్ అవుతుంది. అంటే పొటెన్షియల్ ఎనర్జీ కాస్త కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. పోనీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు ఒక బాల్ని కింద ఉన్న ఒక గ్రౌండ్ మీద ఉన్న ఒక బాల్ని పైకి లేపావు. ఒక బాల్ని నువ్వు పైకి లేపావంటే నువ్వేం చేసావు? అక్కడ వర్క్ అగెనిస్ట్ గ్రావిటీ చేసావు. ఎందుకంటే గ్రావిటీ ప్రతి ఆబ్జెక్ట్ని కిందకు తోస్తూ ఉంటుంది. నువ్వు బాల్ పైకి లేపావు అంటే దాని అర్థం ఏంటి? యు వర్క్ అగెనిస్ట్ ద గ్రావిటీ. అప్పుడు ఆ గ్రావిటీ వల్ల అది ఏమవుతుంది? ఆ బాల్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. అదే బాల్ పైకి లేపి నువ్వు వదిలేసావు అనుకో, ఆ బాల్ ఏమవుతుందంటే గ్రావిటీ వర్క్ అవ్వడం వల్ల ఆ బాల్ అనేది యాక్సిలరేట్ అవుతుంది. అంటే నువ్వు స్టోర్డ్ చేసిన ఎనర్జీ అంతా రికవర్డ్ అయ్యి కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. అంటే ఇయర్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ అన్నమాట. కైనెటిక్ ఎనర్జీ అంటే మీ భాషలో చెప్పాలంటే మోషన్ ఎనర్జీ.
మోషన్ అవ్వడం, కదలడం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టార్షన్ బ్యాలెన్స్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద ఫోర్స్ అన్నమాట. అంటే సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ అంటే చిన్న చిన్న ఫోర్సుల్ని కనిపెట్టడానికి, మెజర్ చేయడానికి. సో సచ్ యాజ్ గ్రావిటేషనల్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్. సో అంటే ట్విస్టింగ్ అంటే టార్షన్ అనమాట. ఆఫ్ వైర్ ఆఫ్ ఏ రాడ్, ఏదైనా సరే ఇలాంటి వాటిని కనిపెట్టడానికి మనకి ఈ టార్షన్ బ్యాలెన్స్ని యూజ్ చేస్తారన్నమాట. సో చిన్న చిన్న ఫోర్సులు అన్నమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద స్మాల్ ఫోర్సెస్. ఓకే, నెక్స్ట్ టార్క్ అంటే ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా టార్క్ అంటే ఏదైనా స్పిన్నింగ్, ఇప్పుడు ఏదైనా రొటేషన్ మోషన్కి సంబంధించింది ఏమైనా ఉందనుకోండి, ట్విస్టింగ్ ఆర్ టర్నింగ్ ఎఫెక్ట్ని కనిపెట్టడానికి టార్క్ని యూజ్ చేస్తారన్నమాట. టార్క్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ట్విస్టింగ్ ఆర్ టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ ఫోర్స్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ అన్నమాట. సో అయితే ఇది మనకి రొటేట్ అయిన ఆబ్జెక్ట్, ఇప్పుడు ఒక యాక్సిస్, ఇప్పుడు ఫ్యాన్ ఉందండి, ఫ్యాన్ తిరుగుతూ ఉంది కానీ రాడ్ తిరగదు కదా. సో అలాగా ఒక యాక్సిస్లోని తిరుగుతూ ఉంటుంది. సో అందుకే మీకు టార్క్ ఫార్ములా వచ్చేసి మనకి ఇక్కడ ఏముంటుందంటే T ఈక్వల్ టు F ఇంటూ ఆర్ ఇంటూ సైన్ టీటా. F ఇంటూ ఆర్ ఇంటూ సైన్ టీటా. ఇక్కడ టార్క్ అంటే టార్క్ వచ్చేసరికి మనకి ఏంటి యూనిట్స్, న్యూటన్ మీటర్. ఓకేనా, టార్క్ వచ్చేసరికి న్యూటన్ మీటర్. ఎందుకంటే ఫోర్స్ అంటే న్యూటన్, ఆర్ అంటే మీటర్స్, అందుకే టార్క్ యొక్క యూనిట్ ఏమైంది, న్యూటన్ మీటర్ అయ్యింది. అయితే ఇక్కడ సైన్ టీటా ఎందుకు పెట్టానంటే దిస్ ఈస్ ద టీటా మీన్స్ యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ ద లివర్ ఆఫ్ ఆర్మ్. అంటే రొటేటింగ్ అయ్యేదానికి ఆ రాడ్కి మధ్యలో ఉండే యాంగిల్ మాట. ఓకేనా, యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ ద లివర్, ఇలా రొటేటరీ మోషన్ అవుతుంది కదా, సో దానికి మాట. సో ఇది టార్క్ మాట. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాల్యూమ్ టార్క్, అవును ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, టార్క్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ, ఎందుకంటే డైరెక్షన్ ఉంది కాబట్టి. వాల్యూమ్, టెంపరేచర్, టైమ్ ఆర్ స్కేలర్ క్వాంటిటీస్. ఎస్, వాల్యూమ్, టెంపరేచర్, టైము దే ఆర్ ఓన్లీ గివ్ మ్యాగ్నిట్యూడ్స్, వాటికి డైరెక్షన్ ఉండదు కాబట్టి అవి స్కేలర్ క్వాంటిటీస్ అవుతాయి. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అంటే ఏంటండి, ఏదైనా ఒక కదలిన ఆబ్జెక్టు, ఎవ్రీ ఆబ్జెక్ట్ అట్ రెస్ట్ అంటిల్ యూ అప్లై సమ్ ఫోర్స్ ఆన్ ఇట్ మాట. సో నువ్వు దేన్నైనా కదపాలి అనుకుంటే నువ్వు ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ని ఇవ్వాలి, అప్పుడు ఆ ఆబ్జెక్ట్ కదులుతుంది కదా, అదే న్యూటన్స్ ఫస్ట్ లా. ఓకేనా, దీన్ని లా ఆఫ్ ఇనర్షియా అని కూడా పిలుస్తారు అన్నమాట. ద ఈక్వేషన్ ఫర్ న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఈజ్ F ఈక్వల్ టు ma. చాలా ఇంపార్టెంట్ అండి, ఈక్వేషన్ ఫర్ న్యూటన్ సెకండ్ లా అంటే F ఈక్వల్ టు ma అని మనం చెప్పుకోవచ్చు. A device commonly used for measuring the force acting on an object is called spring balance. A device is commonly used for the measuring the force acting on an object is spring balance. Spring balance అనేది కూడా ఒక ఫోర్స్ని కనిపెట్టడానికి యూజ్ అవుతుందండి. సో ఇది వన్ ఆఫ్ ద, ఇందాక చెప్పినట్లే ఒక మెజరింగ్ టైపు ఫోర్స్ని కనిపెట్టడానికి అనమాట. కామన్గా యూజ్ చేస్తారు ఏదైనా ఆబ్జెక్ట్ మీద ఎంత ఫోర్స్ అప్లై అయ్యిందని. ఇప్పుడు వెయింగ్ మెషిన్ కూడా మనకి చూడండి, వెయిట్ని చూస్తారు, వెయిట్ అనేది కూడా ఒక ఫోర్సే కదా. ఓకేనా, స్ప్రింగ్ బ్యాలెన్స్తో కూడా దాన్ని చూస్తారు. వీకెస్ట్ ఫోర్స్ ఆఫ్ నేచర్ ఈజ్ గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే వీకెస్ట్ ఫోర్స్ అంటే అసలు ఆ ఫోర్స్ మన నెత్తి మీద ఉన్నది అని కూడా మనకు తెలియదు అన్నమాట. అంటే అంతలా మనకు తెలియదు, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అసలు నెగ్లిజిబుల్గా ఉంటుంది మనకి. ఇంటర్లాకింగ్ ఆఫ్ ద ఇర్రెగ్యులారిటీస్ ప్రెజెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ద టూ ఆబ్జెక్ట్స్ రిజల్ట్స్ ఇన్, అంటే ఇంటర్లాకింగ్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ ప్రెజెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద టూ ఆబ్జెక్ట్స్ రిజల్ట్ ఇన్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఆల్రెడీ మీకు స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే నేను చెప్పాను కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ని ఆపగలిగేదే స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఒక ఫోర్స్ లాంటిదే. ఇది ఏం చేస్తుంది, రెండు ఆబ్జెక్టులు కాంటాక్ట్ అయినప్పుడు ఆ కాంటాక్టింగ్లోని దాన్ని రెసిస్ట్ చేస్తుంది అన్నమాట, అంటే రెస్ట్లోకి తేవడానికి చూస్తుంది. ఓకే, సో వాకింగ్ ఆన్ వెట్ మార్బుల్ ఫ్లోర్ బికమ్స్ డిఫికల్ట్ వితౌట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అన్నమాట. అంతే కదా. సో నీళ్లు పడిపోయిన ఒక గచ్చు మీద, టైల్స్ మీద మనం నడవాలంటే డేంజరే కదా, అక్కడ ఎందుకు, ఫ్రిక్షన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి జారిపోయి పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, సోలేస్ ఆఫ్ షూస్ అండ్ టైర్స్ వర్ అవుట్ ఆఫ్ బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్. అంతే కదండి, షూస్ అయినా టైర్స్ అయినా మనకి ఫ్రిక్షన్ మీదే ఇది ఉంటుందన్నమాట.
ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ విల్ నెవర్ స్టాప్ ఇఫ్ దెర్ ఈస్ నో ఫ్రిక్షన్. అయితే వాడు క్వశ్చన్ ఏమంటున్నాడంటే, ఒకవేళ ఫ్రిక్షన్ లేకపోతే ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది అనుకోండి, అసలు ఫ్రిక్షనే లేదనుకోండి భూమి మీద, ఆ ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే అస్సలు ఇట్ నెవర్ బీ స్టాప్డ్. ఎందుకంటే అసలు ఫ్రిక్షన్ లేకపోతే మనం నడవలేము, పెన్నుతో పట్టుకొని బుక్ మీద రాయలేము, ఏమీ చేయలేము. అసలు మనం ఎనీథింగ్ ఏది పాసిబుల్ కాదు. ఈవెన్ రైస్ని కూడా మనం చేతితో పట్టుకోలేము, అంతలా ఉంటుంది అన్నమాట. ఫ్రిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలో. టు ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్ అండ్ టు గివ్ ఎ బెటర్ గ్రిప్ టు దెమ్ ఆన్ ద రోడ్ టైర్స్ ఆర్ థ్రెడెడ్. అంటే సో ఇది ఏంటంటే, ఫ్రిక్షన్ని ఇంక్రీజ్ చేయాలి అంటే ఖచ్చితంగా బెటర్ గ్రిప్ ఉండాలండి. రోడ్ల మీద మనకి ఏంటంటే టైర్స్కి రోడ్లకి మధ్యలో ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి, అందుకే మీరు టైర్లు కొన్నప్పుడు చూడండి, ఒక ట్రేడెడ్ మోషన్, ట్రేడెడ్ షేప్ అని చెప్పేసి మనకి దాని మీద చిన్న చిన్న డాట్స్ లాగా ఇవ్వడం, తర్వాత దాంట్లో షేప్స్ అనేవి చూసారా లోపలికి. సో గ్రిప్ కోసం ఇస్తాడనమాట, గ్యాప్స్ అనేవి గ్రిప్స్ కోసం ఇస్తాడనమాట. ఆ గ్రిప్ అనేది ఫ్రిక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది. రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ స్మాలర్ దెన్ ఈజ్ స్లైడింగ్ ఫ్రిక్షన్. రోలింగ్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్ ఎక్కువ, రోలింగ్ ఫ్రిక్షన్ చాలా తక్కువ. మూన్ మూవ్స్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ ద నియర్ సర్క్యులర్ ఆర్బిట్ డ్యూ టు ద సెంట్రిపెటల్ ఫోర్స్. ఇందాక చెప్పాను కదండి, ఒక బాబు తాడు పట్టుకొని బాలు చుట్టూ తిప్పుతుంటే ఆ థర్డ్ పాయింట్ని బేస్ చేసుకొని అది వెనక్కి వెళ్ళిపోదు, ముందుకి రాదు, ఒక పర్టికులర్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది కదా. సిమిలర్గా ఎర్త్ కూడా అంతేనండి. ఎర్త్ మూన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, అలాగే దగ్గరికి వస్తుంటే రిపల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఎర్త్ ఏం చేస్తుందంటే, మూను ఒక న్యాచురల్ రాక్ కదా, సో ఒక న్యాచురల్ శాటిలైట్ కాబట్టి, సో ఒక పర్టికులర్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అది జిమ్నాస్ట్ అప్లైస్ సమ్ కోర్స్ సబ్స్టెన్స్ ఆన్ దేర్ హ్యాండ్స్ టు ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్. అదేనండి, జిమ్నాస్టులు ఈ వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు ఒక పౌడర్ని చేతిలో రాసుకుంటారు. ఎందుకంటే అది ఎందుకు రాసుకుంటారంటే, యాక్చువల్గా రాడ్డు స్మూత్గా ఉంటుంది కదా, కొంచెం రఫీ సర్ఫేస్తో ఉంటుంది కదా, ఇంకొంచెం ఫ్రిక్షన్ గట్టిగా ఉండాలి కాబట్టి గ్రిప్, సో ఆ పౌడర్ రాసుకుంటారు అన్నమాట. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ ఫ్లూయిడ్ డిపెండ్స్ ఆన్ స్పీడ్ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్లూయిడ్. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనే ఆబ్జెక్ట్ ఇన్ ఏ ఫ్లూయిడ్, అయితే ఫ్లూయిడ్లో ఫ్రిక్షన్ ఉంటుందండి. సో అయితే అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, స్పీడ్ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్లూయిడ్ అన్నమాట. స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫ్లూయిడ్ యొక్క స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట ఫ్రిక్షన్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్ ఫ్లూయిడ్ డిపెండ్స్ ఆన్ ది షేప్ ఆఫ్ ఆబ్జెక్ట్. అది కూడా ఇంపార్టెంటే, ఫ్లూయిడ్లోని షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆన్ ఆబ్జెక్ట్ ఫ్లూయిడ్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ఫ్లూయిడ్. ఇవన్నీ ఒకే దానికి సంబంధించినవి. 3 మెయిన్ లూబ్రికెంట్స్ యూజ్డ్ ఇన్ మూవింగ్ పార్ట్స్ ఆఫ్ ద మిషన్ ఆర్ ఆయిల్, గ్రీస్, గ్రాఫైట్. ఆయిల్, గ్రీస్, గ్రాఫైట్. అది చెప్పాను కదా, లూబ్రికెంట్స్ అనేవి మనకి ఫ్రిక్షన్ని తగ్గించడానికి యూజ్ అవుతాయని చెప్పేసి. ద ఫోర్స్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ఫ్రిక్షన్ అట్ ఇన్స్టెంట్ అయిన ఆబ్జెక్ట్ స్టార్ట్స్ మూవింగ్ ఫ్రమ్ రెస్ట్ ఈజ్ కాల్డ్ స్టాటిక్ ఫ్రిక్షన్. స్టార్టింగ్ నుంచి మనకి ఒక ఆబ్జెక్ట్ని మూవ్ అవ్వడం అంటే అది స్టాటిక్ ఫ్రిక్షన్ అండి, ఓకేనా. సో స్టాటిక్ ఫ్రిక్షన్ అవుతుంది. అదేంటి, ద ఫోర్స్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ద ఫ్రిక్షన్ అంటే అదేంటి, కదలట్లేదు అంటే అదేంటి, స్టాటిక్ ఫ్రిక్షన్లో ఉందని అర్థం. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యర్ బాడీ పర్పెండిక్యులర్ టు ఇట్స్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ థ్రస్ట్. థ్రస్ట్ యొక్క డెఫినేషన్ అండి ఇది. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యర్ బాడీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ థ్రస్ట్. ద రోల్ ఆఫ్ ద ఎయిర్ కుషన్ బిట్వీన్ ద మూవింగ్ పార్ట్స్ ఈజ్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్. సో ఎయిర్ కుషన్స్ బిట్వీన్ ద మూవింగ్ పార్ట్స్ ఎందుకు పెడతారంటే, టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్. ఏ డివైస్ యూజ్డ్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద హబ్స్ అండ్ యాక్సిల్స్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్ అండ్ ఇన్ బైసైకిల్స్ ఈజ్ బాల్ బీరింగ్స్. ఫ్యాన్లో కానీ సైకిల్లో కానీ మనకి యూజ్ చేసేవి ఏంటి అంటే, ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయడానికి బాల్ బీరింగ్స్ యూజ్ చేస్తారు. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ స్మాలర్ ఏరియా ఎగ్జర్ట్స్ లార్జర్ ప్రెషర్, ఓకేనా. అయితే ఫోర్స్ అనేది మనకి ఏంటంటే, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ స్మాలర్ ఏరియాస్ ఎగ్జర్ట్ ఏ లార్జర్ ప్రెషర్. స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ స్లైట్లీ స్మాలర్ దెన్ ది స్టాటిక్ ఫ్రిక్షన్. అని చెప్పాను కదా, స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ స్లైట్లీ స్మాలర్ దెన్ ది స్టాటిక్ ఫ్రిక్షన్. ఇనర్షియా ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ మాస్. ఆల్రెడీ ఇది చెప్పాను, ఇనర్షియా ఆఫ్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు మాస్ అని చెప్పచ్చు. మాస్ పెరిగితే ఇనర్షియా పెరుగుతుంది. 1 bar ఈజ్ ఈక్వల్ టు 10⁵ పాస్కల్స్ ఆర్ 0.986923 అట్మాస్ఫిరిక్ ATM, ఓకేనా. 1 bar ఈక్వల్ టు 0.986923. గుర్తుపెట్టుకోండి వాల్యూ 10⁵ పాస్కల్ గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా అడిగేది ఇదే 10⁵. బార్ ఈజ్ ద మెట్రిక్ యూనిట్ ఆఫ్ ప్రెజర్ అండి. బార్ అంటే ప్రెజర్కి మెట్రిక్ యూనిట్.
ద ఆబ్జెక్ట్ మూవ్స్ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ ఆన్ ఎన్ ఇన్క్లైనెడ్ ప్లేన్ వెన్ నో ఫోర్స్ ఇస్ యాక్ట్ ఆన్ దెమ్. దిస్ వాజ్ డిడ్యూస్డ్ బై గెలీలియో. ఇది చెప్పింది ఎవరు అంటున్నాడు ఇక్కడ. అంటే ఒక ఇన్క్లైనెడ్ ప్లేన్ మీద ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇలాగ ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఈ ఆబ్జెక్ట్ ఎవరు తొయ్యకుండా కదిలిపోతుంది అనమాట ఇన్క్లైనెడ్ ప్లేన్లో వెన్ నో ఫోర్స్ యాక్ట్స్ ఆన్ దెమ్. సో ఇది మనకి చెప్పింది ఎవరు అంటే గెలీలియో. ఓకే, ద మెజర్ ఆఫ్ ద ఫోర్స్ దట్ కెన్ కాజ్ ఆబ్జెక్ట్ టు రొటేట్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ టార్క్. ఇందాకలే చెప్పాను కదా, ఒక రొటేటెడ్ మోషన్ యాక్సిస్లోని ఫోర్స్ అప్లై అయితే అది టార్క్ అంటామని. ద ఫార్ములా ఆఫ్ టార్క్ ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ టార్క్ ఈజ్ న్యూటన్ మీటర్. న్యూటన్ మీటర్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే రేడియస్ అండి, ఆర్. ఓకేనా? మళ్ళీ మీరు అదే సార్ అక్కడ ఫార్ములా తప్పు చెప్పారు అనుకుంటారు. తప్పు కాదు, అది కరెక్ట్. అది ఎస్ఐ యూనిట్ ఆఫ్ టార్క్ వచ్చి న్యూటన్ మీటర్. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ టార్క్ వచ్చేసరికి ఎంఎల్ స్క్వేర్ టీ ఇన్వర్స్ టీ స్క్వేర్ టీ స్క్వేర్ M1 L స్క్వేర్ టీ స్క్వేర్. ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ఏ బాడీ డ్యూరింగ్ ఏ షార్ట్ పీరియడ్ ఈజ్ ఇంపల్స్. ఆల్రెడీ చెప్పాను. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ ఏరియా ప్రెషర్. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ బై యూనిట్ ఏరియా ఈజ్ సర్ఫేస్ టెన్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది సర్ఫేస్ టెన్షన్కి సంబంధించింది. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ బై యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ సర్ఫేస్ టెన్షన్. ఓకే, ద కెపాసిటీ ఆఫ్ ఏ మెటీరియల్ టు ఎండ్యూర్ ఏ పుల్లింగ్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ టెన్జైల్ స్ట్రెస్. ద కెపాసిటీ ఆఫ్ ఎ మెటీరియల్ ఎండ్యూర్ ఏ పుల్లింగ్ ఫోర్స్. పుల్లింగ్ అయితే టెన్జైల్, పుల్లింగ్ అయితే టెన్జైల్. 1 atmosphere ఈజ్ ఈక్వల్ టు చెప్పాను ఆల్రెడీ 1.013 బార్ అని చెప్పొచ్చు. బార్ అంటే 1 bar 10⁵ పాస్కల్స్ అని చెప్పాను కదా. సో అలా అన్నమాట 1.013 బార్. బార్ అండ్ ATM ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ది ప్రెషర్ అని మనకు తెలుసు. జెట్ ఇంజిన్ వర్క్స్ ఆన్ ద ఫెనోమినన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ అని కూడా మనకు తెలుసు. ఆల్రెడీ చెప్పాను. జెట్ ఇంజన్స్ వర్క్స్ ఆన్ ది ఫెనోమినన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఇన్వర్డ్ ఇన్ ఏ సర్క్యులర్ మోషన్ ఈజ్ కాల్డ్ సెంట్రిపెటల్ ఫోర్స్. అదే చెప్పాను కదా, ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఇన్వర్డ్ ఇన్ ఏ సర్క్యులర్ మోషన్. ఇన్వర్డ్ ఇన్ ఏ సర్క్యులర్ మోషన్ ఈజ్ ఎ సెంట్రిపెటల్ ఫోర్స్. అవుట్వర్డ్ సెంట్రిఫ్యూగల్. న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా. వెయిట్ డిపెండ్స్ ఆన్ ది మాస్ అండ్ గ్రావిటీ. చెప్పాను కదా, వెయిట్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటీ అని. మాస్ ఇంటూ గ్రావిటీ. యాక్సిలరేషన్ ఇన్ ఏ బాడీ ఈజ్ డ్యూ టు అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఫోర్స్ అప్లైడ్. అయితే యాక్సిలరేషన్ ఈజ్ ఇన్ ఏ బాడీ డ్యూ టు అనే అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే ఏమీ లేదు, ఒక మనకి ఏంటంటే ఫోర్స్ నువ్వు ఎంతైతే అప్లై చేస్తావో బాడీ అంతా యాక్సిలరేట్ని పొందుతుందన్నమాట. సో ద చేంజ్ ఇన్ ద మొమెంటమ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఇంపల్స్. చేంజ్ ఇన్ మొమెంటమ్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్. మొమెంటంలో చేంజ్ వచ్చింది అంటే దాని అర్థం అది ఇంపల్స్ అని అర్థం. ఓకే, సో ఇక్కడతో మనకి ఫోర్సు అండ్ ప్రెషర్. యాక్చువల్గా ఫోర్స్ అంటే ఫ్రిక్షనల్ కూడా నేను చెప్పేసాను ఇందులోనే. సో మొత్తం ఎన్ని బిట్స్లు కవర్ చేసాం మనం ఇందులో? 103 బిట్స్ని కవర్ చేసాం. ఓకేనా? చూడండి, ఒక లెసన్లో నుంచి మోస్ట్ రిపీటెడ్ బిట్స్ మనం కవర్ చేసాం. ఈ లెసన్లో నుంచి మ్యాక్సిమం ఇస్తే ఇలాంటివి ఇవ్వచ్చు. ఇంతకన్నా టఫ్ అంటే ఇంకేమి లేవు. అన్ని టాపిక్స్ని మనం టచ్ చేస్తూ వచ్చామన్నమాట. సో చూద్దాం, ఒకవేళ దీన్ని దాటి ఇవ్వడు మ్యాక్సిమము. అందుకే మనం 103 బిట్స్ అంటే ఒక లెసన్లో నుంచి 103 బిట్స్ అంటే అది నార్మల్ విషయం కాదండి. అది ఇవి మీరు కానీ ఇవి వచ్చాయనుకోండి, ఇంకా మీరు ఇంకా ఇందులో నుంచి ఎటువంటి క్వశ్చన్ అడిగినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సో ఐ హోప్ ఒకవేళ ఈ సిరీస్ కానీ మీకు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక్కసారి లైక్ కొట్టి మన ఛానల్కి మంచి సపోర్ట్ ఇవ్వండి. సో ఇలాంటి వీడియోస్ మీ లైక్లు బట్టి నాకు మోటివేషన్ కూడా వస్తుంది అన్నమాట. ఎలా అయినా సరే ఇంకా వీడియోలు చేయాలనిపించాలి. సో అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.